సమయానికి వచ్చి పాలు పొంగించావు. నాకు ఒక పెద్ద పెడది తప్పించావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పాలు పొంగించడమే కాదు, కొత్త కాపురం పెట్టగానే ముందు తీపి తినాలని చక్కెర పొంగలి కూడా చేశాను. ఓ వెరీ గుడ్. చూడు శోభ, కొత్తిల్లు కొత్త కాపురం అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటికి వచ్చే స్నేహితుల్ని చుట్టాల్ని ఎంతో మర్యాదగా చూడాలి సుమా. అలాగే అక్కయ్య. ఏంటి మీ వదిన భోజనం చేయమంటే అలాగే వెళ్ళిపోతున్నారు? వదిన, నువ్వు భోజనం చేయకుండా వెళ్ళటానికి వీల్లేదు. ఈ పూట ఇక్కడే భోజనం చేయాలి. అవునమ్మా, పెద్దదానివి భోజనం చేసి వెళ్తే బాగుంటుంది. భోజనానికి వెళ్ళండి, ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటాంగా. ఏదో ఇన్నాళ్ళకి కొత్త కాపురం పెట్టారు. మీరిద్దరూ చిలకా గోరికల్లా సుఖంగా ఉండటమే కావాల్సింది. మరి నేను వస్తాను. ఏమిటిదంతా? ఇన్స్పెక్టర్ గారు, మా వారిని ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు? ఆఫీసులో డబ్బు అపహరించే నేరానికి అరెస్ట్ చేశాం. ఏమిటి, మా వారు దొంగతనం చేశారా? లేదు లేదు. రాణి మాలినీదేవి గారి ఇతడి మీద ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ గా చర్య తీసుకున్నాం. ఏమిటి, ఇదంతా నిజమేనా? ఏమిటమ్మా అంత దీక్షగా చూస్తున్నావు? ఊళ్ళో పెద్ద మనిషిగా చెలామణి అయి తిరుగుతున్న ఆ కార్మిక నాయకుడి కోరలు తీయించి తగిన పరాభవం చేశారు. ఇప్పుడు జైలుకి కూడా పంపిస్తున్నా. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. అధైర్యపడితే లాభం లేదు. ఇలాంటప్పుడే గుండె దిట్టం చేసుకోవాలి. ఒక తమ్ముడు జైలుకు వెళ్ళటం, ఇంకొక తమ్ముడు ఇల్లు వదిలి వెళ్ళటం చూస్తే నేను కట్టుకున్నవన్నీ గాలి మేడలు అనిపిస్తుంది. ఇక మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. రావు గారు, మీరు విడుదల చేయబడ్డారు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ. నువ్వెంత నమ్మక ద్రోహానికి దిగినా మళ్ళీ రాణి మాలినీదేవి గారే నేను కనికరించి విడుదల చేయించారు. కోటేశ్వరరావు గారు, ఆమె గారి ప్రాప్తం కోసం మీరు కూడా ఇంత అవకాశవాదులుగా తయారవుతారని కల్లో కూడా అనుకోలేదు. మీరు గుండె మీద చేసుకు చెప్పండి, మీకు తెలియదా నేను ఎలాంటి వాడినా? తెలుసు తెలుసు. నువ్వే కాదు, మీ కుటుంబంలోని వారందరూ డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. అందుకే మా శోభను ఆ నరకూపంలో నుంచి బయటపడేటట్టు చేశాను. ఎవరు మీరు? ఎందుకు ఆయన అవుతున్నారు? ఎవరో తెలీదా? రాణి మాలినీదేవిని. ఓ, మీరేనా? అవును. చేసిన తప్పుకు జైలుకు పంపించిన మళ్ళీ జాలి తెలిసి మేమే నిన్ను విడుదల చేయించాం. తెలుసా? తెలుసు. చేయని నేరాన్ని నాపై ఆరోపించి నన్నిట్లా నగుబాటు పాలు చేశారని కూడా తెలుసు. మీరు ఎందుకు ఇలా చేశారు? నేనేం తప్పు చేశానని? నువ్వు అసలు తప్పే చెయ్యలేదా? సవిత. నేనిప్పుడు సవితను కాను, రాణి మాలినీదేవి. నిన్నిక నీడలా క్షణ క్షణం వెంటాడతాను. నీ బ్రతుకు దుర్భరం చేస్తాను. నీ పతనాన్ని కళ్ళారా చూస్తాను. అయ్యా, రాణిగారు వచ్చాక అమ్మెమ్మే అబ్బెబ్బే అనకుండా ఎవరెవరు ఏ ఏ విషయాలు మాట్లాడదలుచుకున్నారో ముందుగా అనుకోవడం మంచిది. అదేం అక్కర్లేదా, అందరి గురించి నేను మాట్లాడతాను. అలా కాదులేండి, ముందు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ ఇద్దరు కాదు, నేను మాట్లాడటంలో విశేషం ఉంది. ఎంత మాత్రం కాదు. ఎందుకు కాదండి? అవునండి. అబ్బా, మళ్ళా మనకు తగువులు ఎందుకయ్యా? నీకేం కావాలి?
గుడి. మీకండి? ఎండిపోయిన పార్కు. మీకండి? నాకా కోతిపేట కొంగనూరు బస్సు రూట్. అయ్యో అమ్మమ్మ, ఎంత అన్యాయం. రాణిగా కుక్క 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 కుక్క. కుక్క నీ కుక్క నా కుక్క రాణి గారి కుక్క కాబట్టి కుక్క గారు అన్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అవునండి. చెప్తామండి. నిజం చెప్పాలంటే నిజమే చెప్పండి, కానీ త్వరగా చెప్పండి, నాకు వేరే పనులు ఉన్నాయి. నేను నిజం చెప్పాలంటే నష్టపెట్టనండి. 3 ముక్క. ఈ మధ్య మా ఊరు స్వార్థపరుల పాలయ్యి బొత్తిగా చెడిపోయిందండి. ఆ కోతిపేట కొంగనూరు బస్సు రూట్లోనే. బస్సు రూట్ విషయం వదిలేయండి, మిగతా విషయాలు మాట్లాడండి. మిగతా విషయాలు మాట్లాడండి. అమ్మా మేము వచ్చిన వేళ మంచిది కాదు, మళ్ళీ వస్తాం. అమ్మ నమస్కారం అమ్మా. అనాథ శరణాలయం కార్యదర్శిని, నన్ను ఆనందయ్య అంటారు. ఓ, మీ శరణాలయం గురించి విన్నాం. మీరు చేస్తున్న నిస్వార్థమైన సేవ ఎంతైనా మెచ్చుకోదగింది. మెచ్చుకోవాల్సింది ఏముందమ్మా? అభాగ్యులైన పసిబిడ్డలను ఆదరించటం కనీస మానవ ధర్మం. కానీ కావలసిన నిధులు లేక శరణాలయం మూసివేయవలసిన దుస్థితి ఏర్పడింది. అలాగా? పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయిన దురదృష్టవంతులైన ఆ బిడ్డలకు మీరు చేస్తున్న సేవ ఎన్నడూ విరమించకండి. ఏ పాపం ఎరగని ఆ పసిపాపల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మీరు నిర్వహించండి. ఏటా శరణాలయానికి అయ్యే ఖర్చులన్నీ మేం భరిస్తాం. నిశ్చింతగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి. సంతోషం. మోహన్, విజయం, ఘన విజయం. నా పరిశోధన ఫలిస్తోంది. వయస్సు పెరగని చిరంజీవి, ఆ మిగిలిన కోకల్ని టేబుల్ మీద పెట్టు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు గొప్ప ఆపరేషన్ చేయబోతున్నాం. కరెక్ట్ చెల్లి. ఈ కప్ప గొంతు కోకిలకు, కోకిల గొంతు కప్పకు మారుస్తున్నాను. కప్ప అను, కోకిల బెగట్ బెగట్ అను. కవుల వారి కవిత్వాలనే మార్చుకున్న వలే కప్ప వలే కూయవలే చిన్నదాన్న నాని రాను రా, నీకు పిచ్చి పట్టిందేమో నాకు భయంగా ఉంది. సంగీవి ఎవరు రాది? పిచ్చ పట్టడమే ఉంటామా? పట్టింది. నువ్వు వెళ్ళి చదువుకో. రై స్కూటర్ ఎందుకు కొన్నావు నువ్వు? సౌండ్ కోసం కొన్నా. నేను అడిగితే నువ్వు చెప్పేదే. స్కూటర్ ఎందుకు కొన్నా? నాన్న చెప్పడం టైం లేదు. రే కత్తి ఎందుకని? కొయ్యాలి కప్పని. కొయ్యడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఏ ఇంట్లో హింస జరగడానికి వీల్లేదు. వీలుంది. వీల్లేదు. మమ్మీ ఇక్కడ వచ్చి జరగడానికి వీల్లేదు. మమ్మీ